మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు దళిత సమాజంలో జన్మించి ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. మనకందరికీ తెలుసు, 1977లో ఆనాటి ప్రభుత్వము నియంత్రిత విధానాలతో ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి, పత్రికా స్వేచ్ఛను రద్దు చేసి, లక్షలాది మందిని జైల్లో పెట్టి దేశంలో ఒక నియంత్రితమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్న సమయంలో బాబు జగ్జీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి జనతా పార్టీలో చేరి ఆ రోజు 77లో బాబు జగ్జీవన్ రామ్ గారు, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారితో కలిసి జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో బాబు జగ్జీవన్ రామ్ గారు కీలక పాత్ర పోషించారు. జనతా పార్టీ ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. 1980లో జనతా పార్టీ తరఫున బాబు జగ్జీవన్ రామ్ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా జనతా పార్టీ ప్రకటించి, మేమందరం ఆ రోజు విద్యార్థులుగా ఉన్నప్పుడు వారు ప్రధానమంత్రి కావాలని మరి విద్యా సంస్థల్లో కూడా వెళ్లకుండా మరి ఆ రోజు జనతా పార్టీ కోసం గ్రామాలు తిరిగిన విషయాన్ని వందలాది మంది విద్యార్థులం కాలేజీల నుంచి వెళ్ళి బాబు జగ్జీవన్ రామ్ కోసం ప్రచారం చేశాము. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ వారిని మరోసారి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారిని ఓడించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఎంతో విద్యావంతుడు, అనేక రకాలుగా దేశానికి ప్రజలకు సేవ చేశాడు. ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన 77లో చూపించినటువంటి ధైర్యము, సాహసము మరి దేశ ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. లక్షలాది మంది జైల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని అత్తేసి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల యొక్క హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను అణిచివేసి మరి ఆ రోజు పరిపాలన చేస్తున్నప్పుడు మరి ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసినటువంటి వ్యక్తులలో బాబు జగ్జీవన్ రామ్ గారు ముఖ్యమైన వారు. వారికి అందరం కూడా ఈ దేశ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. ముఖ్యంగా మీడియా కూడా ఆయనకెంతో రుణపడి ఉంటుంది. వారి జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా నిర్వహించుకుంటున్నాము, అన్ని పట్టణాల్లో నిర్వహించుకుంటున్నాము. బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రానున్న రోజుల్లో కూడా
ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసము, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము మా ప్రభుత్వం